హాయ్ గాయ్స్, వెల్కమ్ టు రాధికాస్ క్రియేటివిటీ. ఈ వీడియో వచ్చేసి మా నార్త్ ట్రిప్లో డే 5 ప్లాన్ వచ్చేసి రోహ్టంగ్ పాస్, అటల్ టనల్ అండ్ సోలంగ్ వ్యాలీ అయితే ఉంది. బట్ మేము ఏమేం ప్లేసెస్ చూసామనేది మీకు చూపిస్తాను పదండి. మేమైతే మార్నింగ్ లేచి బ్రేక్ఫాస్ట్ చేసి మా రిసార్ట్ నుంచి స్టార్ట్ అయిపోయాము. అండ్ మా బ్యాడ్ లక్ ఏంటంటే రోహ్టంగ్ పాస్ ఇంకా అటల్ టనల్ అయితే క్లోజ్ అంట, ఫుల్ ఆఫ్ స్నోతో. సో మేమైతే సోలంగ్ వ్యాలీ అనుకున్నాం. బట్ సోలంగ్ వ్యాలీకి కూడా చాలా టైం పడుతుందని మమ్మల్ని అయితే దగ్గరలో ఉన్న స్నో పాయింట్కి అయితే తీసుకెళ్తున్నారు. అండ్ ఇక్కడ నుంచి అయితే స్టాల్స్ ఉంటాయి అన్నమాట. మొత్తం స్నో సూట్స్ ఎవరికైతే కావాలో వాళ్ళు బై చేయొచ్చు. మనాలిలో ఏంటంటే చాలా ట్రాఫిక్ ఉంటుందన్నమాట. మాకైతే ట్రాఫిక్లోనే 3 to 4 hours అనేది వేస్ట్ అయిపోయింది. మేము స్నో పాయింట్కి వెళ్ళే వేలో అయితే ఇక్కడ వ్యూ అయితే చాలా బాగుంది. అండ్ మేము ట్రాఫిక్లో స్టక్ అయిపోయాం. సో మేమైతే కొన్ని ఫొటోస్ దిగాము. మేము మార్నింగ్ 8:30కి అలా రిసార్ట్లో స్టార్ట్ అయ్యాం. అండ్ 1.5 hour 2 hours అవుతున్నా కూడా మేము ఇంకా స్నో పాయింట్కి రీచ్ అవ్వలేదు. అప్పటికే లంచ్ టైం అయిపోయింది. అండ్ మాకైతే ఒక స్టాల్ దగ్గర లంచ్ ప్రొవైడ్ చేశారు. దెన్ 1 అలా అవుతుంది ఆఫ్టర్నూన్. దెన్ మేము స్నో పాయింట్ దగ్గరలో ఇంకా 2 kilometers దగ్గరలో అయితే ఉన్నాము. లంచ్ అవ్వగానే మేమైతే మా ప్రిన్సిపల్ దగ్గర పర్మిషన్ తీసుకొని 8 to 9 members బై వాక్ అయితే వెళ్ళాము స్నో పాయింట్కి. మేమైతే ఇక్కడ స్టాల్లో జిప్ లైన్ టికెట్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ స్టాల్స్లో అయితే స్నో సూట్స్ ఉంటాయి అన్నమాట. మేమైతే స్నో సూట్స్ తీసుకోలేదు, ఎందుకంటే మాకంత కూల్గా అనిపించలేదు. ఇంకా మేము పిక్స్ దిగాలన్నా కూడా ట్రెక్కింగ్ షూస్ అయితే మీరు కంపల్సరీ తీసుకోండి, ఎందుకంటే స్నో అంతా స్లిప్పరీగా ఉంటుంది. సో మీరైతే ట్రెక్కింగ్ షూస్ కంపల్సరీ తీసుకోండి. ఇది వచ్చేసి స్నో పాయింట్ అన్నమాట. మేమైతే ఫస్ట్ జిప్ లైన్ ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత స్నో పాయింట్ దగ్గరికి వద్దాం అనుకున్నాం. జిప్ లైన్ దగ్గరికి ఇంకొక 1 kilometer ఉంది. సో మేమైతే ఇప్పుడు జిప్ లైన్ దగ్గరికి స్టార్ట్ అయిపోయాం. జిప్ లైన్కి వెళ్ళే వేలో మేమైతే షార్ట్ కట్లో వెళ్తున్నాం. అండ్ షార్ట్ కట్ అనేది మొత్తం ఇలా ఉంటుంది, కొండల మీద వెళ్ళాలి. బట్ చాలా కేర్ఫుల్గా వెళ్ళాలి. ఫైనల్గా మేమైతే జిప్ లైన్ దగ్గరికి రీచ్ అయిపోయాము. ఇప్పుడైతే మా ఫ్రెండ్స్ వెళ్ళారు. నెక్స్ట్ అయితే మా టర్న్. జిప్ లైన్ ఛార్జెస్ వచ్చేసి పర్ పర్సన్ 700కి బార్గెన్ చేసాము. ఇక్కడైతే గోప్రో ఉంటుంది. ఎవరైతే వీడియో తీసుకోవాలనుకుంటే వాళ్ళు గోప్రోని తీసుకోవాలి. గోప్రోకి మాకైతే 500 ఛార్జ్ చేశాడు. అండ్ వాళ్ళకి ఎలా ఉందంటే ఎవరైనా గోప్రోని తీసుకుంటారు కంపల్సరీ అనే ఉద్దేశంతో వాళ్ళైతే మనం బార్గెన్ చేసినా తగ్గించరు. ఇప్పుడైతే మా టర్న్. మేము ఎలా ఎంజాయ్ చేసామనేది చూసేయండి. మేమైతే ఇలా ఎంజాయ్ చేసాము. అండ్ జిప్ లైన్ అనేది అందరూ ఎక్స్పీరియన్స్ చేయాల్సింది. సో మీరు మనాలి వెళ్తే తప్పకుండా జిప్ లైన్ని ఎక్స్పీరియన్స్ చేయండి. జిప్ లైన్ అవ్వగానే మేమైతే స్నో పాయింట్కి వెళ్తున్నాం. ఇప్పుడు ఇక్కడైతే మేము స్నో పాయింట్కి వచ్చేసాము. స్నో పాయింట్కి అయితే పర్ పర్సన్ 50 ఛార్జ్ చేస్తున్నారు. ఇక్కడైతే వన్ సైడ్ మౌంటైన్స్తో అండ్ వన్ సైడ్ వాటర్తో ద వ్యూ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా చూసేయండి. ఇక్కడ 4:35కి అలా అయితే కూల్నెస్ అనేది మాకు తెలుస్తుంది. మీరు కూడా మా ఫొటోస్ అండ్ వ్యూని చూడండి.
మీరు మనాలి వెళ్ళేలాగా అయితే డిసెంబర్ టు జనవరి ఆ టైంలోనే ప్లాన్ చేసుకోండి. సో స్నోని ఎంజాయ్ చేయొచ్చు. అండ్ మేమైతే మనాలిలో 2 డేసే ఉన్నాం. సో మేము అన్ని ప్లేసెస్ కవర్ చేయలేకపోయాము. మెయిన్గా రోహ్టంగ్ పాస్ అండ్ అటల్ టన్నెల్. సో మీరు మనాలి వెళ్ళేలాగా అయితే కుల్లు మనాలి అండ్ మనాలి ఒక 1 వీక్ ప్లాన్ అయితే చేసుకోండి. దీంట్లో అయితే హాట్ వాటర్ కాగుతున్నాయి అండ్ మేమైతే దాని మీద చేయి పెట్టాము. అయినా కూడా మాకు వేడిగా అనిపించలేదు. అంటే ఆ రోజు -13 degrees టెంపరేచర్ ఉందన్నమాట. మేము ఇంత చల్లగా ఉన్న స్నో పాయింట్ దగ్గర అయితే మ్యాగీ ఇంకా కాఫీని అయితే ఎంజాయ్ చేసాము. ఇక్కడ మనాలి స్నో పాయింట్ వ్యూ అయితే ఇలా ఉంటుంది నైట్ టైం. మేమైతే ఇప్పుడు రిసార్ట్కి రిటర్న్ అవుతున్నాము. రిసార్ట్కి వెళ్ళగానే ఇక్కడైతే క్యాంప్ ఫైర్ దగ్గర కూర్చున్నాం మేము. చాలా బాగుందన్నమాట ఎక్స్పీరియన్స్. మీరు మనాలి వెళ్తే మోస్ట్లీ రిసార్ట్లో ఉండడానికి ట్రై చేయండి. సో మీరు ఇలాంటివన్నీ ఎక్స్పీరియన్స్ చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. స్టే ట్యూన్ ఫర్ నెక్స్ట్ వీడియో.